Yes, hi, hello guys, and welcome back to the channel. Guys, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే కస్టమ్ టూల్ టిప్ ఇన్ పవర్ బిఐ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమ్ టూల్ టిప్ గురించి తెలుసుకునే ముందు జస్ట్ మన టూల్ టిప్ అంటే ఏంటో తెలుసుకుందాము. అండ్ కస్టమ్ టూల్ టిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. జస్ట్ బిగ్ ఒక డెమో చూసేద్దాం గైస్, ఓకేనా గైస్. ఇది విజువలైజేషన్స్, ఓకే. జస్ట్ నార్మల్ ఒక బార్ చార్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇలా జస్ట్ మౌస్ ఓవర్ చేస్తే నాకు రీజన్ నేమ్ నార్త్ ఇండియా సేల్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ నాకు ఈస్ట్ ఇండియా రీజన్ నేమ్ అండ్ సేల్స్. సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ వెళ్తే కనుక జస్ట్ నేను మౌస్ ఓవర్ చేస్తే నాకు ఆ స్టేట్వి సేల్స్ ఇట్లా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇట్లా మౌస్ ఓవర్ చేస్తే కనిపిస్తుంది. సో ఇది టూల్ టిప్ అంటారు దీన్ని, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని టూల్ టిప్ అంటారు. ఇది తెలిసిందే మీకు అందరికీ. బట్ కస్టమ్ టూల్ టిప్ అంటే ఏంటి అనేది సో తెలుసుకోవాలి. సో బిఫోర్ మన కస్టమ్ టూల్ టిప్కి వెళ్ళే ముందు గైస్, డ్రిల్ త్రూ చూసాం కదా. నా ప్రీవియస్ వీడియో డ్రిల్ త్రూ మీద చేశాను. ఎవరైతే అది మిస్ అయ్యారో అది చూడండి గైస్ ఒకసారి. సో డ్రిల్ త్రూలో ఏంటంటే ఇట్లా రైట్ క్లిక్ చేసినప్పుడు మనం డ్రిల్ త్రూ అనే ఆప్షన్ మనకి ఎనేబుల్ అయింది. పేజ్ 2 అంటే ఎక్కడైతే మన డెస్టినేషన్ పేజ్ పెట్టామో క్లిక్ చేస్తే ఆ రీజన్ సపరేట్వి లైక్ నార్త్ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో నార్త్ రీజన్ సపరేట్ స్టేట్స్ అండ్ దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అయ్యి మనకి డెస్టినేషన్ పేజ్లో చూపిస్తుంది. సో యూజర్ ఏంటంటే ఇట్లా ఎవ్రీ టైం ఇట్లా క్లిక్ చేసి ఆ పేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అలా వెళ్ళకుండా పేజ్కి వెళ్ళకుండా నావిగేట్ అవ్వకుండా ఇక్కడే ఆన్ డిమాండ్గా చూడొచ్చా అనేది ఆప్షన్ మనకి, ఓకేనా. సో ఏంటంటే ఇప్పుడు నేను సౌత్ ఇండియా క్లిక్ చేశాను. సౌత్ ఇండియా క్లిక్ చేసి మళ్ళీ డ్రిల్ త్రూకి వెళ్ళాలి. డ్రిల్ త్రూ వెళ్ళి అక్కడ వెళ్తేనే మనకు కనిపిస్తుంది. చూస్తే కనుక చూసారు, ఇప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళాను. ఓన్లీ నాకు సౌత్ ఇండియా సేల్స్ కనిపించినాయి. మళ్ళీ నేను పేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, నావిగేట్ అవ్వాల్సి వస్తుంది. పేజ్ 1 టు పేజ్ 2కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వెళ్ళకుండా ఈ పేజ్ 1 దగ్గర చూడగలమా యూజింగ్ టూల్ టిప్. ఐ మీన్ దాన్ని కస్టమ్ టూల్ టిప్ అంటారు, ఓకేనా. సో ఫస్ట్ నేను డ్రిల్ త్రూ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను డ్రిల్ త్రూ యూజ్ చేయట్లేదు. సో డ్రిల్ త్రూ నేను రిమూవ్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్. సో డ్రిల్ త్రూ ఎక్కడ లేదు ఇప్పుడు. రైట్ క్లిక్ చేసి డ్రిల్ త్రూ ఎక్కడ రావట్లేదు చూడండి. డ్రిల్ త్రూ రావట్లేదు, ఎనేబుల్. ఇప్పుడు మనం కస్టమ్ టూల్ టిప్ని ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ కస్టమ్ టూల్ టిప్ని ఎనేబుల్ చేయాలంటే ఈ డెస్టినేషన్ పేజ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఈ సింపుల్గా ఏం క్లిక్ చేయవద్దు. జస్ట్ రైట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏ విజువలైజేషన్ సెలెక్ట్ చేయవద్దు, ఓకేనా. సెలెక్ట్ చేయకుండా పేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ అలా యూజ్ యాజ్ టూల్ టిప్ అని సెలెక్ట్ చేయండి. ఇనఫ్, దట్స్ ఇట్. ఇక్కడతో మీ పని అయిపోయింది. ఈ పేజ్ 2లో చేసే వర్క్ అంతా ఓవర్. ఇప్పుడు మనం పేజ్ 1కి వచ్చి ఈ విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నామో మనకి ఇక్కడ జనరల్కి వెళ్ళండి. జనరల్కి వెళ్ళాక మనం టూల్ టిప్స్ ఉంటుంది. టూల్ టిప్స్ డిఫాల్ట్ ఆన్ అయ్యే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి టైప్ ఉంటుంది కదా, టైప్ రిపోర్ట్ పేజ్, ఓకేనా. టైప్ రిపోర్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పేజ్ 2 ఆల్రెడీ పేజ్ 2 ఉంది, ఓకేనా. సో ఇక్కడ పేజ్ 2 ఉంది. సో ఇక్కడ మీరు రీనేమ్ చేసుకుని రీనేమ్ అయింది. రీనేమ్ ఏం చేద్దాం, టూల్ టిప్ డెమో, ఓకే. సేమ్ మీరు చూస్తే మీకు అదే ఉంటుంది. టూల్ టిప్ డెమో ఉంటుంది. విజువలైజ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసాను. జనరల్కి వచ్చాను. టూల్ టిప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టూల్ టిప్ డెమో, ఓకే. ఈ పేజ్ నేమ్ తీసుకుంటుంది, ఓకే. టూల్ టిప్ డెమో, దట్స్ ఇట్. డన్ గైస్. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ నేను ఇప్పుడు చూడండి, నార్త్ ఇండియా చూస్తాను, హోవర్ అవుతాను, మౌస్ని నేను ఇట్లా జస్ట్ హైలైట్ మౌస్ని హోవర్ ఓవర్ చేస్తాను. అప్పుడు నాకు ఆటోమేటిక్గా నార్త్ ఇండియా రీజన్ స్టేట్ వైస్ సేల్స్ వస్తాయి. లైక్ మనకి డ్రిల్ త్రూలో వచ్చినట్టు. ఇప్పుడు మనం వేరే పేజ్కి వెళ్ళాం, ఇక్కడే ఉంటుంది చూడండి. అవసరం కదా. సో నార్త్ ఇండియా సేల్స్ ఇవి. మళ్ళీ ఇప్పుడు నేను ఈస్ట్ ఇండియా అండ్ నెక్స్ట్ సౌత్ ఇండియా సేల్స్ చూసారా. నెక్స్ట్ వెస్ట్ ఇండియా సేల్స్. సో ఇప్పుడు నేను చూసారా, నాకు ఆన్ డిమాండ్ ఇక్కడే కనిపిస్తుంది. నేను ఎక్కడ పేజ్ 2కి వెళ్ళట్లేదు. సో పేజ్ 2కి వెళ్ళకుండా డ్రిల్ త్రూ చేయకుండా నాకు ఇక్కడే కనిపిస్తున్నాయి మొత్తం. చూసారు, ఇప్పుడు నాకు నార్త్ ఇండియా చూస్తే కనుక ఈ సేల్స్ ఇవి, సారీ. సో నార్త్ ఇండియా చూస్తే కానీ ఇవి సేల్స్ మనకి ఇలా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి నేను ఈస్ట్ ఇండియాకి మౌస్ ఓవర్ చేస్తే 1 సెకండ్ గైస్, మళ్ళీ సో నాకు ఈస్ట్ ఇండియా సేల్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్లా చూడటానికి నాకు బాగా బాగా కనిపించడానికి అండ్ ఐ మీన్ నాకు ఆన్ డిమాండ్ ఇక్కడ అనాలిసిస్ చేయడానికి వేరే పేజ్ వెళ్ళకుండా ఉండడానికి మనం టూల్ టిప్ యూజ్ చేస్తాం. దాన్ని కస్టమ్ టూల్ టిప్స్ యూజ్ చేస్తాం, ఓకేనా. ఇవి మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వెళ్ళి మనం ఇవి సైజెస్ మనం కాలమ్ హెడర్స్ ఈ సైజెస్ని మనం విజువలైజేషన్ ఎన్లార్జ్ చేయొచ్చు. అది మనకి ఇక్కడ మనకు తెలిసింది. జనరల్ సెక్షన్కి వెళ్ళి సో ఈ సైజ్ని గ్రిడ్ వాల్యూస్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది పెద్ద డీల్ కాదు. బట్ మనకి టూల్ టిప్ అనేది తెలియాలి. సో టూల్ టిప్ ఎలా చేస్తామంటే టార్గెట్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం సెలెక్ట్ చేయకుండా పేజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి ఇక్కడ టూల్ టిప్ని ఎనేబుల్ చేస్తాం, ఓకేనా. ఎనేబుల్ చేసి ఇక్కడ ఆ విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ టూల్ టిప్స్ని ఎనేబుల్ చేసి ఆ పేజ్ని మ్యాప్ చేస్తాం. దట్స్ ఇట్, ఓకేనా. నథింగ్ కాంప్లెక్స్ గైస్, ఓకేనా. దట్స్ ఇట్. సో ఈజీ టాపిక్, నథింగ్ కాంప్లెక్స్. బట్ ఇక్కడ ఏంటంటే డ్రిల్ త్రూ యూజ్ చేయకుండానే
మనం యూస్ చేస్తాం. రియల్ టైంలో బాగా యూస్ చేసే కాన్సెప్ట్ ఇది గాయస్. ఓకేనా, రియల్ టైంలో ఇన్స్టా ఆఫ్ డ్రిల్ త్రూ మనం ఇది యూస్ చేస్తూ ఉంటాం. డ్రిల్ త్రూ కూడా యూస్ చేస్తాం, బట్ ఒక్కోసారి డ్రిల్ త్రూ బదులు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కస్టమ్ టూల్ టిప్ యూస్ చేయమంటాడు, అప్పుడు మనం ఇలా యూస్ చేయాలి. ఓకేనా, సింపుల్ కదా గైస్. సో నథింగ్ కాంప్లెక్స్, దట్స్ ఆల్ గైస్. దిస్ ఆల్ అబౌట్ టూల్ టిప్స్ ఇన్ కస్టమ్ టూల్ టిప్స్ ఇన్ పవర్ బి. బట్ మనం డిజేబుల్ చేయాలంటే సింపుల్. ఇక్కడికి వచ్చేసి టూల్ టిప్ వచ్చేసరికి ఇక్కడ పేజ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని డిజేబుల్ చేసి టాగుల్ ఆఫ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు చూస్తే మీకు నెట్వర్కింగ్ కనిపిస్తుంది. నార్మల్ స్టేజ్కి వచ్చేసాం. దట్స్ ఆల్ గైస్. దిస్ ఆల్ అబౌట్ కస్టమ్ టూల్ టిప్స్ ఇన్ పవర్ బి. మీకు ఎటువంటి డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.